సరే ఇక తెలంగాణలో మనం చూస్తున్నాం హైడ్రా విషయం మొత్తం కూడా అక్రమంగా కట్టిన కూల్చివేతలన్నింటిని కూడా కూల్చేస్తుంది. అయితే ఇప్పుడు వీటిని జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక అనౌన్స్‌మెంట్ చేస్తారు. కానీ దీని పట్ల అంటే క్యాడర్‌లోనే కాస్త అసంతృప్తి ఉందని అంటున్నారు సార్. అంటే సామాన్యుల ఇల్లు, పొలిటీషియన్‌ల ఇల్లు, పారిశ్రామికవేత్తల ఇల్లు కూల్చేసుకుంటూ పోతే ఆహ్, రేపటి రోజు మనకే ప్రాబ్లమ్ అవుతుంది. వాళ్ళ పట్ల మన మీద వ్యతిరేకత వస్తుంది. ఇది మనకే నష్టం అని అన్నట్టుగా లోపల కాంగ్రెస్ వర్గంలో ఒక అభిప్రాయం ఏర్పడుతున్నట్టు చెప్తున్నారు సార్. ఎంటర్‌గా ఈ హైడ్రా పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు హైడ్రా అనేది మంచి కార్యక్రమమే. అవును. ఎందుకంటే ఇక్కడ రాజధాని అయింది కాబట్టి 70 సంవత్సరాలు అయింది కాబట్టి భూములు అమితంగా ధరలు పెరిగిపోయినాయి. అవును. ఎక్కడ పడినా ఖాళీ స్థలం అంటూ కనపడి క్లెయిమ్ లేకపోతే ఆక్యుపై చేసే పరిస్థితి వచ్చింది. అందులో ప్రభుత్వ స్థలాలను కాపాడడం కూడా కొంచెం ఇబ్బందికరమే. ఇవి కుంటలుకు ఎఫ్టీఎల్ అని ఉంటుంది, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది, బఫర్ జోన్స్ ఉంటాయి. అవి అవి డిమార్కెట్ చేసినా కానీ చాలామంది అక్రమార్కులు నిర్మాణం చేసుకునేదానికి వాడుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి అవి అడ్డం పడతాయి వరదలు వచ్చినప్పుడు అనూహ్యమైన ఈ నీటి ప్రవాహం వచ్చినప్పుడు అవి అడ్డం పడి ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది, ఇళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఆక్రమణను తొలగించి ఆ ఎఫ్టీఎల్ లెవెల్ను పునరుద్ధరించడం అనేది మంచి కార్యక్రమమే. చెడ్డ కార్యక్రమం ఎవరన్నారు, అది ఎవరన్నా అక్రమంగా అందులో ఆక్యుపై చేసినా అని కూల్చిన దానివల్ల తప్పు కూడా లేదంటాము. దానివల్ల ఓట్లు పోతాయని బాధపడితే ఇంక ఏ కార్యక్రమం ప్రభుత్వం చేయలేదు. అవి సిటీ వరకే పరిమితం అవుతారా, తర్వాత జిల్లాలు పరిమితం అవుతారా అని ఆలోచన చేసినప్పుడు, ఒక విచక్షణ చేసినప్పుడు ముందు ఇక్కడ సిటీలోనే ఉన్న ఈ చెరువులన్నిటినీ ఈ చెర విముక్తి చేసిన తర్వాతనే అవి ఆలోచన చేస్తారు. ఇప్పటికిప్పుడే ఇవి ఆలోచన చేయరు. ఇక్కడనే ఇంకా చాలా కూల్చివేయాల్సినవి, అక్రమాలు తొలగించాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ తొలగించి ఈ చెరువులలో నీటిపారుదల ఫ్రీగా జరిగేటట్టు చూడాల్సిన అవసరం ఉంది. చూస్తే సిటీ ముంపు అనేది తగ్గిపోతుంది. ఇక్కడ చూసిన తర్వాత అంటే అది మంచి ఫలితాలను ఇచ్చినప్పుడు రూరల్ పరిధికి చేసుకోవచ్చు. దాన్ని తప్పలు పట్టేదానికి ఎవరికి అవకాశం లేదు. ఇవన్నీ కుశంకలు ఏది చేసినా ఓట్లు వస్తాయో రావా అనేది మామూలు. ఇంకా ఓట్లు వస్తాయా రావా అని అంచనా వేసుకుంటే ఏ ప్రభుత్వం కూడా పరిపాలన సాగించలేదు. దాన్ని బట్టే కాదు, కొంచెం ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అని చూసి పరిపాలన చేయాల్సి ఉంటుంది. సరే, ఏపీలో వరదలు చూసాక తెలంగాణ తరహా హైడ్రా ఏపీలో కూడా వస్తే బాగుంటుందన్న చర్చ మరోసారి ప్రస్తావనకు వచ్చింది సార్. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కూడా 90% ఆక్రమణకు గురైందని చెప్పారు కదా. మరి అటువంటి ఆలోచన చేసే అవకాశం ఉందంటారా? వచ్చే ఛాన్స్ ఉందా సార్ హైడ్రా? ఆంధ్రప్రదేశ్లో ఉండే వరదలు వేరు, ఇక్కడ రాజధానిలో ఉండే సమస్య వేరు. రాజధానిలో చెరువులు, గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల్లో నీరు నిలుపుదల చేసుకునేదానికి, ఎక్కువగా నీరు వచ్చినాక బయటికి వెళ్ళేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అటువంటి బయటికి వెళ్ళే నాళాలను బూడ్చివేయడం అయితేనేమి, ఆక్యుపై చేయటం అయితేనేమి జరిగినాయి. ఇక్కడ చెరువులను కూడా వారికి ఉన్న విస్తీర్ణాన్ని తగ్గిస్తూ ఆక్యుపై చేసినారు కాబట్టి ఇక్కడ ఉన్న అక్రమణలు తొలగిస్తున్నారు సిటీలో. అక్కడొచ్చే తల్లికి అయ్యి నదుల పారకం ఉంది, ఎక్కువ భాగం నదుల పరకము. వర్షం వచ్చి బయటికి నదుల్లోకి నీరు వెళ్ళేదానికి ఆ సమస్య వేరు. కావాలంటే అక్కడ అది ఎందుకంటే ఆ ప్రాంతాల్లో భూముల విలువ తక్కువ కాబట్టి పెద్ద ఆక్యుపై చేయరు. ఇప్పుడు కొద్ది చేస్తే చెయ్యొచ్చు. కాబట్టి ఎక్కడన్నా ఉంటే అటువంటిది పెట్టుకోవచ్చు, హైడ్రాను పెట్టుకోవచ్చు. తప్పేముంది, కలెక్టరే ఇన్ఛార్జ్ పెట్టచ్చు. హైడ్రాకు ఒక ఆఫీసర్ని పెట్టడం, ఒక కమిషనరేషన్ పెట్టడం అనేదే కాదు, కలెక్టర్కు సర్వాధికారాలు ఉన్నాయి. ఆయన ఎక్కడ ఆక్రమించినారంటే తొలగించవచ్చు. ప్రస్తుత కలెక్టర్లు అవన్నీ వదిలేసి ఏదో వాళ్ళ వ్యవహారాలు వేరు, వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు వైపు మళ్ళీనారు, సంక్షేమ అధికారుల మాదిరి పనిచేస్తున్నారు. కానీ కలెక్టర్లు రెవెన్యూ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్నారు.
అదే మళ్ళా రెవెన్యూ బాధ్యతలు అది తీసుకొని చేసినారంటే సరిపోతుంది. ఏం పెద్ద సమస్య ఉంది అది. ఆమె విమర్శ చేసే దాంట్లో ఒక కారణమైతే కనపడుతుంది. ఆమె ఆమె పార్టీని, పార్టీ శ్రేయస్సును, ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆమె మాట్లాడుతుంది. అంటే వైసీపీ పార్టీ ఓటర్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి టర్న్ చేయడాన్ని ఆమె ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనుకోవచ్చా సార్? అవి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే కదా! నువ్వు టర్న్ చేసేదానికి ప్రయత్నం చేసేది ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును జగన్మోహన్ రెడ్డి గారు గుంజుకున్నారు. ఆ గుంజుకున్న ఓట్ బ్యాంకును ఆమె వెనక్కి తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తుంది. అదేం జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ లేదు, అది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. ఎందుకంటే ఎస్సీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి కాంగ్రెస్ ఓట్ బ్యాంకులు. ఆ ఓట్ బ్యాంకులో ఆయన గుంజుకున్నాడు కాబట్టి ఆ ఓట్ బ్యాంకును ఆమె సంపాదించుతామని చెప్పడంలో తప్పు కూడా కనపడదు అంటారు. అంటే సార్ జనాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని ఎక్కువగా ఫోకస్ చేస్తే కూడా ఓట్లు మళ్ళీ ఛాన్స్ ఉంది కదా, ఇటువంటి దానికన్నా అన్న నిరీక్షణ కూడా బయటకు వస్తుంది సార్. ప్రభుత్వ విఫలాన్ని ఎత్తి చూపడం, ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు వెళ్ళడం, ఇటువంటి వరదల్ని ఉన్నప్పుడు కూడా వెళ్ళి చూడడం, ఇటువంటివి చేసినప్పుడు కూడా ఓట్స్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. నీవు చెప్పాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆమె స్ట్రాటజీ ఆమెకు ఉంటుంది. ఆమె ఏం చేసి పార్టీని పైకి తీసుకురావాలనేది ఆమె ఆమె ప్రకారం చేసుకుంటుంది. కానీ నువ్వు చెప్పినట్టు పో, ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పోమంటే ఎందుకు పోతుంది? పోదు. ఆమె ఏమన్నా మంచి కొడతారా జగన్మోహన్ రెడ్డి? మరి ఎందుకు పోతుంది? ఆయన ఇష్ట ప్రకారం ఆమె చేసుకుంటుంది. ఆమెను ఇటు చేయమని చెప్పడానికి వీనెవరు ఉంటాను. సార్ ఇప్పటివరకు అయితే షర్మిల గారు కరెక్ట్ స్ట్రాటజీలోనే వెళ్తున్నట్టు మీకు అనిపిస్తుంది అంటారు? ఇప్పుడు ఆమె పార్టీని సర్వైవ్ చేసుకునేదానికి, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని వెనక్కు తెచ్చుకునేదానికి